మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పేట్ బషీరాబాద్లో డ్రగ్స్ ముఠాను ఎన్సీపీ అధికారులు అరెస్టు చేశారు. నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కోంపల్లిలో తనిఖీలు చేస్తుండగా కారులో 2 గ్రాముల డ్రగ్స్ లభ్యమైనట్లు తెలుస్తుంది. పోలీసుల అదుపులో శరణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, శంకర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిందితులను రిమాండ్కు తరలించారు. వీరు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. పేట్ బషీరాబాద్లో డ్రగ్స్ ముఠాను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కోంపల్లిలో తనిఖీలు చేస్తుండగా కారులో 2 గ్రాముల డ్రగ్స్ లభ్యమైనట్లు తెలుస్తుంది. పోలీసుల అదుపులో శరణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, శంకర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిందితులను రిమాండ్కు తరలించారు. వీరు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి కోంపల్లిలో తనిఖీల్లో భాగంగా అయితే ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు కూడా అనుమానం వచ్చి పోలీసుల అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్లో వరుసగా డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్తో పాటు ఎస్ఓటి పోలీసులు రెగ్యులర్గా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి చాలామంది పట్టుబడుతున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్లో అనేక మంది డ్రగ్ సప్లైదారులతో పాటు కన్జ్యూమర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు కొంపల్లిలో ముగ్గురు ఎండిఎంఏకి సంబంధించి డ్రగ్ను గోవా నుండి తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో కొంపల్లిలో తనిఖీలు చేయగా వాళ్ళ కారులో డ్రగ్తో పాటు వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వీరి ముగ్గురు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, కన్జ్యూమర్లు ఎవరెవరు ఉన్నారు, దానిపైన నార్కోటిక్ బ్యూరో పోలీసులు దృష్టి సారించడం జరిగింది. ఇక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కూడా గంజాయి చాక్లెట్లు, యాష్ ఆయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. నిన్న ధూల్పేటలో కూడా ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా కొన్ని ఇళ్లల్లో సోదాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఐటీ ఉద్యోగం చేస్తూ గంజాయికి బానిసై అతనే గంజాయి సప్లైదారుడుగా మారిపోవడం జరిగింది. అతనికి సంబంధించి అతని వద్ద కూడా గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరో వ్యక్తి ఎవరైతే పీజీ కాలేజీలో ఐఐటి విద్యార్థి కూడా గంజాయి అమ్ముతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా మొదట కన్జ్యూమర్స్గా ఉండి వాళ్ళే సప్లయర్స్గా మారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే చాలామందిని, వేల మందిని కన్జ్యూమర్స్ని గుర్తించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డ్రగ్స్ నుంచి బయటపడే విధంగా చర్యలు చేపడుతూనే ఈ డ్రగ్స్ మూలాలు, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇటు బెంగళూరు, ముంబై, గోవా, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులు సేకరించడం జరిగింది. నార్కోటిక్ బ్యూరో, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అందరూ కోఆర్డినేషన్తో ఈ ఆపరేషన్లు అన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడ గంజాయి రహిత తెలంగాణ తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం కాబట్టి అధికారులకు కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సోదాలు చేస్తూ డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.